నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో బుద్ధిస్ట్ సర్క్యూట్, మంత్రి కందుల దుర్గే సంచలన ప్రకటన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం గ్రామంలో రాష్ట్రంలోనే తొలి మైత్రేయ బుద్ధ విహార్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బౌద్ధ ధమ్మ పీఠాధిపతి బంతే అనాలయోతో పాటు శ్రీలంకకు చెందిన ప్రముఖ బౌద్ధ గురువుల ఆశీస్సులు స్వీకరించారు. వివిధ దేశాల నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉండ్రాజవరం బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా చారిత్రక గుర్తింపు పొందిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను ఒకే పర్యాటక మార్గంగా అనుసంధానిస్తూ బుద్ధిస్టు సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మైత్రేయ బుద్ధ విహార్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచ బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. శాంతి, సహనం, అహింస, ప్రేమ అనే బుద్ధుని బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బౌద్ధ గురువులు, వివిధ దేశాల బౌద్ధ ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించండి. ఫ్లాగ్ సెల్యూట్. ఫ్లాగ్. కొంచెం ఇట్లాగండి సార్, ఇట్రండి సార్. సఖ్యానం నందివర్ధనో ఏవందు సాధు. ఇప్పుడు ముందు క్రమానికి సార్ మన సహనంగా ఉంటే కాసేపు తర్వాత అందరూ కూడా లోపలికి రావచ్చు. ఒకసారండి. బంతీజీలందరూ లోపలికంట ముందుకు నడుస్తాం. పూజయామి తథాగతం. చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో రాత్రి రాజమండ్రి అలాగే భోగాపురంలో కూడా సహకరించారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉండ్రాజవరం లాంటి గ్రామంలో ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారనేటువంటి ఆలోచనకి ఇందాక సుబ్బు గారు చెప్పారు. ఇక్కడ పుస్తకాల్లో వారు చదివారని, అదేవిధంగా ఇక్కడ బుద్ధుడు సంచరించాడనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి మాట తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలుగుదేశం మండల అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఇంకా ఇతరులకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. బుద్ధుని యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. రమారమి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క జీవనయానం కొనసాగినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అదేవిధంగా అహింస అనేటువంటి అంశాలు ఇవాళ కూడా
అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. నేను చదివాను ఒక చోట, హేట్రెడ్ డస్ నాట్ సీజ్ హేట్రెడ్, హేట్రెడ్ సీజెస్ బై ఓన్లీ లవ్, ఇట్స్ ఎన్ ఎటర్నల్ ట్రూత్. అంటే ద్వేషాన్ని ద్వేషంతో మనం తగ్గించలేం, ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి మాటని బుద్ధుడు చెప్పినటువంటిది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అది మన అందరం కూడా ప్రత్యేకించి ఆచరించవలసినటువంటి అంశం. అలాంటి ఒక బుద్ధుని యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానం కానీ, ఆయన ఆచరించినటువంటి విశ్వాసం కానీ ఇవాళ మనందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని దగ్గర నుంచి అనేక మంది పెద్దలు ఆ ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించినటువంటి సందర్భం మనందరం చూసాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో వారు చూపించినటువంటి దిశానిర్దేశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక శోభని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీ దృష్టిలోకి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేటువంటిది కూడా చాలా అవసరం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఇది ఇక్కడతో ఆగిపోకుండా, ఇందాక మంతేజీ గారు చెప్పినట్లుగా నిర్మాణంతో ఆగకూడదు. ఈ ప్రవచనం ముందుకు వెళ్ళాలి, ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి, ముఖ్యంగా మన యువతని, మన విద్యార్థుల్ని ప్రభావితం చేయాలనేటువంటి మాట వారు ఏదైతే చెప్పారో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి వీలుగా నేను కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాననేటువంటి మాటని మరొక మారి తెలియజేస్తూ, ఇంత మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు అందించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.